లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కొన్ని సమ్స్ చూడండమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారు, dy/dx ప్లస్ 2y/x 1/x². అయితే కంపేర్ dy/dx దీన్ని ఎలా రాసుకోవాలి, 2/x ప్లస్ y = 1/x². కంపేరింగ్ విత్ ఎలా, dy/dx ఫార్ములా ఏంటిది, dy/dx ప్లస్ p(x) × y = q(x). దీన్ని కంపేర్ చేయండి. ఇప్పుడు p(x) ప్లేస్లో ఏముంది నీకు, 2/x. p(x) ఎంత, 2/x. నెక్స్ట్ q(x) ఎంతమ్మా, ఎంత ఉంది, 1/x². 1/x². నువ్వేం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది, ఈ ఇంటిగ్రల్ p(x) × dx. దీని నుంచి ఇంటిగ్రల్ 2/x × dx. 2 అనేది కాన్స్టెంట్, ముందు రాస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x × dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అంటే ఎంత, log x. ఎంత, log x. ఇక్కడ రెండు ఫార్ములాలు చూడండి, log ఆఫ్ b log a అంటే ఏమి రాయొచ్చు, log ఆఫ్ a⁻b అని రాయొచ్చా. అంటే ఇక్కడ 2 ఉంది, ఇది ఇక్కడ ఎక్కడికి వచ్చింది, పవరా, e పవర్ log ఆఫ్ x². బేస్లో ఏం లేకపోతే ఏమన్నట్టు, ఈ log e అంటే దాని వాల్యూ ఎంత, 1 × x² అంటే ఏమైంది, ఇంకా x² మిగిలింది. నీకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, x². వాడి లెక్కలో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఓన్లీ అడిగితే అది 5 మార్కులు. అలా కాకుండా సేమ్ ఇదే లెక్కని జనరల్ సొల్యూషన్ కూడా అడిగితే, జనరల్ సొల్యూషన్ ఈజ్ అని అడిగితే ఫార్ములా y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q(x) × dx. y ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ నీకేమొచ్చింది, x². ఎంత వచ్చింది, x². నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత, x². q(x) ఎంత లెక్కలో, 1/x². 1/x² × dx. x² క్యాన్సిల్, ఏం మిగిలింది, ఇంటిగ్రల్ ఆఫ్ 1 × dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1 × dx అంటే x. ఇంటిగ్రేషన్ సింపుల్ అయిపోయింది కాబట్టి ఏం పెట్టాలి, ప్లస్ c, y × x². క్వశ్చన్ సాల్వ్ అని అడిగాడు అనుకో, సాల్వ్ అని అడిగితే నువ్వు మొత్తం చేయాలి, జనరల్ సొల్యూషన్ కూడా. ఓన్లీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడిగితే ఇక్కడి వరకే చేయాలి, ఓకేనా. క్వశ్చన్ జాగ్రత్త అండి, సాల్వ్ ఆర్ జనరల్ సొల్యూషన్ అని అడిగితే రెండిట్లో ఏది అడిగినా, లేదా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అడిగినా కూడా మీరు మొత్తం కనుక్కోవాలి. ఓన్లీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వరకే కనుక్కోవాలి. ఇంకో సమ్ని చూడండి అమ్మా. ఈసారి ఏమి ఇచ్చారు, dy/x ప్లస్ y = e⁻−x ఇచ్చారు. ఏమి ఇచ్చారు, e⁻−x. ఇక్కడ దీన్ని కంపేరింగ్ విత్ ఏంటిది, dy/dx ప్లస్ p(x) × y = q(x). y ముందు ఏమి లేదు కాబట్టి ఏమున్నట్టు, 1 ఉన్నట్ట. p(x) వాల్యూ ఎంత, 1. q(x) వాల్యూ ఎంత, e⁻−x. వాల్యూ ఎంత, e⁻−x. నువ్వేం కనుక్కోవాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రల్ p(x) × dx. ఇంటిగ్రల్ ఆఫ్ p(x) ఎంత, 1 × dx. e⁻1 అంటే ఎంత, x అయినా, ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే x. ఇక్కడ లాగ్ ఏం లేదుగా, అప్పుడు క్యాన్సిల్ అవ్వదు. నీకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, e⁻x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, e⁻x. నువ్వు ఇంకా ఏం కనుక్కోవాలి, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఫార్ములా ఏంటిది, y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q(x) × dx. y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంతా, e⁻x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంతమ్మా, e⁻x. q(x) అంతా, e⁻−x. × dx. ఇది ఎలా ఉంది, a⁻m × a⁻n = ఏం రాయొచ్చు, a⁻m+n రాయొచ్చా. దీని నుంచి ఏమైంది, e⁻x - x × dx. ఏమైంది, ఇంటిగ్రల్ e⁻0 = ఎంత, 1. ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఎంత, 1. ఇప్పుడు ఏమైంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1 × dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1 × dx అంటే ఎంత, x + c. ఇటేముంది, y ఆఫ్ e⁻x. ఈ విధంగా ఇచ్చిన లెక్క చేస్తూ ఉంటాం. ఇంకో సమ్ కూడా చూద్దాం, చూడండి అమ్మ. ఈసారి ఏమి ఇచ్చారు, dy/dx y tan x secant x ఇచ్చారు. మనం ఏం చేస్తాం, కంపేరింగ్ విత్ dy/dx ప్లస్ p(x) × y = q(x). మనం కంపేరింగ్ విత్ అనొచ్చు, లేకపోతే లీనియర్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. దీని నుంచి p(x) ఎంత,
వై తీసేస్తే ఏం మిగిలింది tan x. పి ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా tan x. పి ఆఫ్ ఎక్స్ ఎంత tan x. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత సీకెంట్ ఎక్సా. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత సీకెంట్ ఎక్స్. నీకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంది ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత tan x ఇంటూ డిఎక్స్. అసలు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే ఫార్ములా నేను మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ గోల్ రాయాలా. tan x అంటే ఫార్ములా లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి అంటే ఈ ప్లేస్లో ఏం రాయొచ్చును ఈ పవర్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ రాయొచ్చు. ఏం రాయొచ్చు సీకెంట్ ఎక్స్. లాగ్ ఈ క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది సీకెంట్ ఎక్స్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నీకేమొచ్చిందమ్మా సీకెంట్ ఎక్స్. అయితే నువ్వు ఇంకా ఏం కనుక్కోవాలి జనరల్ సొల్యూషన్ ఈజ్. ఏం కనుక్కోవాలి జనరల్ సొల్యూషన్ ఈజ్. ఫార్ములా ఏంటిది y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత సీకెంట్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత సీకెంట్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఏం రాయొచ్చు సీకెంట్ ఇంటూ సీకెంట్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చా. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా tan x. tan x ప్లస్ సి ఇటేముంది y ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్. ఈ విధంగా ఇచ్చిన లెక్కలన్నీ చేయొచ్చు. నేను నీకు నోట్స్ చూపిస్తాను రాసుకోండి చెక్ చేసుకోండి ఓకేనమ్మా. ఈ విధంగా అన్ని లెక్కలు మీరు బాగా చేస్తారని బాగా పాస్ అవుతారని నేను చెప్పిన క్లాసెస్కి మీరు బాగా న్యాయం చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ అండ్ మై ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సపోర్టింగ్ మీ.